హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి హోషిక నిహాల్ లాస్ట్ డే స్కూల్ వ్లాగ్ అనమాట. ఇంకా వాళ్ళ స్కూల్లో క్లాస్ పార్టీ అని చెప్పారు. ఇంకా అందుకే కేసరి చేసి అమ్మ అని చెప్తే స్వీట్, ఇంకా మార్నింగ్ అది సాటర్డే అనమాట. ఇంకా అందుకే స్వీట్ అయితే చేస్తున్నాను. ఇంకా అప్పటికే స్నానం చేసేసాను అనమాట. ఇంకా అందుకే ప్రసాదం లాగా పెట్టచ్చు, హోషికాకి పంపించచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా కేసరి అందరికీ తెలిసిందే కదండి. ముందైతే ఇంకా రవ్వ అయితే కొద్దిగా నెయ్యిలో వేయించుకున్నాను అనమాట. ఇంకా వేయించుకొని పక్కన పెట్టి జీడిపప్పు అందుకు వేయించుకొని వాటర్ అయితే మరిగిన తర్వాత రవ్వ అయితే వేసాను. మనము 2 గ్లాసెస్ రవ్వ తీసుకుంటే ఒక 3/4 గ్లాసు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. నేను మామూలుగా అయితే బెల్లంతో చేస్తానండి ఎప్పుడు, కానీ ఇంకా అయిపోయింది జార్జరీ పౌడర్ అయితే. ఇంకా అందుకే షుగర్తో అయితే చేశాను. ఇంకా ఆ రోజు పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి మేమైతే లైట్గానే ఇంకా తినేది. ఇంకా అందుకే ఇంకా స్కూల్కి కదా అని చెప్పేసి ఎక్కువ చేశాను. ఇంకా ఇక్కడైతే స్వామికి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా యాక్చువల్గా అయితే ఎప్పుడు పూలు ఉండేవండి, ఇంకా ఆ రోజు అయితే లేవు. ఇంకా అందుకే కింద కొన్ని చెట్టుకుంటే కోసుకొని వచ్చి పెట్టేశాను అనమాట. ఫస్ట్ టైం శనివారం తక్కువ పూలతో చేయడము. ఇంకా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా వారు తెచ్చారు. ఇంకా అప్పుడు పూజ చేసుకున్నాను అనమాట. మళ్ళీ బాగా అది వీడియో తీయలేదు. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా గబగబా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా పంపించేశాను. తర్వాత అయితే తులసమ్మ దగ్గర స్వామి దగ్గర అయితే పూజ చేసుకున్నాను. ఇదంతా పిల్లలు వెళ్ళాక చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే వీడియోకి అయితే లైక్ ఇచ్చి అయితే వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చుతున్నాయా? మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అలాగే నేను ఎంటర్టైన్మెంట్ కొన్ని రెసిపీస్ అందుకు షార్ట్స్ రూపంలో మామూలుగా రీల్స్ అందుకు చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అక్కడ షార్ట్స్ ఎందుకు చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంక ఎవ్వరు లేరు కదండి, ఇంకా నేను అటు సైడ్ పెట్టేసుకొని అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే హోషిక ఇంటి దగ్గర ఉంటే నాకు వీడియో తీస్తుంది అనమాట. ఇంకా ఫుల్ హ్యాపీగా వెళ్ళారు పిల్లలైతే. ఇంకా లాస్ట్ డే స్కూల్ కదా, ఇంకా నెక్స్ట్ అంటే ఇంకొక ఎగ్జామ్ ఉంది, ఇంకా 2 ఎగ్జామ్స్ అంతే, ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారనమాట. ఇంకా అప్పుడు వ్లాగ్ ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కొద్దిగా షాపింగ్కి అయితే వెళ్ళాను. ఇంకా ఊరికి వెళ్ళాలని చెప్పేసి కొద్దిగా యూస్ఫుల్ వ్లాగ్, మీకు అందరికీ యూస్ఫుల్ వ్లాగ్ అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఇక్కడైతే కొద్దిగా రిలాక్స్ అయిపోయాను. ఇప్పుడైతే మీకు ఒక అందరికీ ఇంకా చూసారు కదా, స్వామికి అలా పాటలు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. ఇంకా అదే ప్రసాదం తిన్నాను. ఇంకా మామూలుగా అయితే ఈ పప్పు అయితే మా వారికి, మా పిల్లలకి, అలాగే మా హోషిక ఎప్పుడు క్యారీ తీసుకెళ్ళినా ఒక బాక్స్ ఎక్స్ట్రా తీసుకెళ్తుంది అనమాట. ఈ పప్పు అంత ఇష్టము వాళ్ళ ఫ్రెండ్కి అయితే. వాళ్ళ ఫ్రెండ్ ఇంకా త్రిపుర అనమాట పాప. ఒక్కసారి వీడియో షేర్ చేయండి ఆంటీ అని చెప్పేసి అడిగింది తన కోసం. అలాగే మన వీడియోలో కూడా చూపిద్దామని చెప్పేసి యూట్యూబ్లో కూడా యాడ్ చేద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అందరికీ తెలిసినదే అండి. మా సైడ్ అయితే ఒట్టిమిరకాయల పప్పు అంటాము, మెంతి పప్పు అంటాము, ఇలా అంటామన్నమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. దాంతోనే కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. 4 ఒట్టిమిరకాయలు తీసుకున్నాను. కారం ఉంటాయి కదండి, మళ్ళీ మనము కొద్దిగా 2-3 తీసుకొని ఎనుపుకొని తర్వాత చూసుకొని వేసుకొని వెనుపుకుంటే బాగుంటుందండి, లేదైతే కారం అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి ఉంటాయి కదండి, బాగా కచ్చాపచ్చగా ఉరికల్లా కొట్టి దంచినట్టుగా వేస్తే కనుక బాగుంటుందన్నమాట ఫ్లేవరు. ఇంకా అవన్నీ వేగాక ఒక 2 టమాటోస్, కొద్దిగా చింతపండు పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఇలా కందిపప్పు, కొత్తిమీర, కరివేపాకు కడిగి బాగా వేసిన తర్వాత టమాటా, కొన్ని మెంతులు, చిటికెడు అంతే, ఇంకా టమాటా, చింతపండు వేసేసి పసుపు వేసి వాటర్ వేసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చామంటే బాగా ఉడిపోతుందండి. మనం వెనిపేటప్పుడు వాటర్ అన్ని ఉంచేసి వెనిపిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇంకా సేమ్ మనకు హోటల్లో ఫేమస్ హోటల్లో పప్పు ఉన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది పప్పు. మీరు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటారండి, అంత ఇష్టము వాళ్ళు. అందుకే కొద్దిగా కొత్తిమీర ఎక్కువే వేస్తాను. ఇంట్లో ఏదైనా ఆకున్నా వేస్తానన్నమాట. ఇంకా రిలాక్స్ అయిపోయాను. ఇంకా అవైతే విజిల్లో వచ్చి వినిపేశాను. ఇంకా పిల్లలు వచ్చేలోపు చేసేస్తే మార్నింగ్ స్కూల్ కదండి,
ఇంకా లాస్ట్ డేస్ కదా చూడండి వచ్చేసారు. ఇంకా అన్నం పెట్టేద్దామని చెప్పేసి వాళ్ళు రాకముందే చేసేసాను అనమాట. కానీ మా పాప చూడండి తనే చెప్తుంది బాగా తనకు ఇష్టమైనది చేస్తే అది బాగా క్లాస్ పార్టీలో బాగా తినేసి యాక్చువల్గా చెప్పింది నాకు ఇదే పప్పు చేయి మమ్మీ అని చెప్పేసి చెప్పి వెళ్ళిందనమాట. అందుకే చేశాను. బట్ క్లాస్ పార్టీకి అని స్వీట్ తీసుకెళ్ళింది కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ తెచ్చారంట. బాగా తినేసి అమ్మ తినలేనమ్మా అని చెప్పేసి తినింది, కొద్దిగా తినిందనమాట. ఇంకా అసలు తినబుద్ధి కాలేదు, ఫుల్గా ఉందని చెప్పేసి. చూడండి ఇలా మీకు అనిపిస్తుంది కానీ కాసేపటి తర్వాత గట్టి పడుతుంది అనమాట. ఈ పప్పు ఎంత చేసినా సరిపోదు మాకైతే. ఇంకా మా వారు పిల్లలు బాగా తింటారు అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఈ టీ షర్ట్ వచ్చేసి మా వారు మింత్రాలో తీసుకున్నారంట. క్లాత్ కానీ డిఫరెంట్ స్టైల్లో బాగుంది అని చెప్పేసి మీకు యూజ్ ఒకవేళ తీసుకుంటారని చెప్పేసి జస్ట్ అలా చూపించాను కదా, చెప్పాను కదా ఇంతసేపు మా వారు తీసుకున్నారన్నమాట. పప్పు వీడియో తీస్తున్నా అని చెప్పేసి చెప్పాను కదా. చూడు ఇప్పుడు వాళ్ళ మేడమ్స్ ఏంటో పెట్టారంట దద్దోజనము, ఇంట్లో తినదంట. ఫ్రెండ్స్ మాకు నేను మార్నింగే చెప్పాను, నేను మార్నింగే చెప్పాను కదా ఫ్రెండ్స్ క్లాస్ పార్టీ ఉందని. అప్పుడు చాలా తినేసా, వాటర్ ఎక్కువ తాగేసా. ఇప్పుడు మొత్తం దానికే పెడతా, తినాలంతే. లేదు ఇంకొకటి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది హ్యాండ్ రైటింగ్ లో. చూశారు కదా ఎలా మాట్లాడుతుందో, అలాగే ఫుల్ హ్యాపీ అనమాట. డ్రాయింగ్లో అయితే సెకండ్ వచ్చిందంట. ఇంకా ఫుల్ హ్యాపీగా అయితే ఉంది. ఇంకా కొద్దిగా తినింది, రెండు ముద్దలు అంతే. ఎందుకంటే క్లాస్ పార్టీ అని చెప్పాను కదా, ఇంకా అందుకే ఇంకా మా వాడికి అయితే తినిపిస్తున్నాను. నేను చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని పొళ్ళు అయితే ప్రిపేర్ చేశాను, నేను అలా చేసుకుంటాను మీకు చూపిస్తానని చెప్పేసి. అలా కొబ్బరి పొడి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, మనకు మామూలుగా కర్రీస్లలో అందుకు యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. అలాగే వెల్లుల్లి ఒకటంతా ఫుల్ పెద్ద వెల్లుల్లి, ఒక 6 or 8 ఒట్టిమిరకాయలు, కొబ్బరి అనమాట. ముందు ఈ 3 బాగా మెదిగిన తర్వాత పప్పులు అయితే వేస్తాను. వేయించిన శనక్కాయ పప్పులు కూడా ఇవి హాఫ్ అవి హాఫ్ ఉంటే వేసుకోవచ్చు. ఇదైతే మామూలుగా మనం దోశ వేసుకుంటే పైన చల్లుకోవడానికైనా, చట్నీ లేనప్పుడు అప్పటికప్పుడు కొద్దిగా వాటర్ కలిపి చట్నీలాగా అప్పటికప్పుడు కలుపుకొని పిల్లలకి పంపించడానికైనా, అలాగే తాలింపులోకైనా ఇలా 3 వేస్గా యూజ్ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది పప్పుల పొడి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇలా మీతో షేర్ చేసుకున్నాను. ఏమనిపించింది చెప్పండి. అలాగే నేను శారీస్ కోసము ఒక గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే పప్పుల పొడి, ప్లెయిన్ పప్పుల పొడి, మామూలు పుట్నాలండి. మనకి దోశలోకి అందుకు ఎర్రకారంలోకి చల్లుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి అది అయితే వేసుకున్నాను. 3 పుళ్ళు అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. అదైతే నెక్స్ట్ చూపిస్తాను ఎప్పుడన్నా. ఇదైతే నేను చెప్పాను కదండి ప్లెయిన్ శారీ పైకి బార్డర్ అయితే తెప్పించుకున్నానండి. అది వేసాక నేను కట్టుకున్నప్పుడు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో మీకైతే చూపిస్తానండి. అలాగే డ్రెస్సెస్ మెటీరియల్స్ తీసుకున్నాను నార్సింగ్లో అని చెప్పేసి వీడియో పెట్టాను కదండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అక్కడ తీసుకున్న డ్రెస్సెస్ కోసం అయితే బార్డర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట అమెజాన్లో. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి కుట్టిన తర్వాత ఎలా వచ్చాయని చెప్పేసి మీకు చూపిస్తాను. మీకేమనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. డోంట్ ఫర్గెట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.